అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అయ్యగారి శ్రీనివాసరావు గారు రచించిన నేనున్నానని అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే ఎందుకలా నవ్వుతారా ఆంటీ అంది ఉష. అలా అంటున్న ఆమె మాటల్లోనూ ముఖంలోనూ ఉడుకుమోత్తనం స్పష్టమైంది నాకు. అనకూడదు గాని ఆ స్థితిలో ఆ అమ్మాయి ముఖం చూస్తే ముద్దొస్తుంది కూడా. కాని ఏ భావాన్ని వ్యక్తం చేయలేదు ఆమె విషయంలో. ఎందుకంటే ఆమె ఇప్పటికే సమస్యలతో బాధపడుతోంది. ఆంటీ, ఆలోచనలతో ఉన్న నన్ను మళ్లీ పిలిచింది ఉష. దాంతో ఆలోచనలు కట్టిపెట్టి ఈ లోకంలోకి వచ్చాను. ఆమె మాటలకి జవాబుగా, ఉషా, కష్టాలు కలకాలం కాపురం ఉండవు. అదీకాక నీ సమస్య నువ్వనుకున్నంత పెద్దదేం కాదు అనిపిస్తోంది నాకు అన్నాను. అంతకంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు. అయితే నేను చిన్న సమస్యని పెద్దది చేసుకుంటున్నానా ఆంటీ అడిగింది. ఆ అడగడంలో నిజాయితీ ఉంది, ఆత్మవిమర్శన ధోరణి ఉంది. పెద్దది చేస్తున్నామని కాదుగాని అంటూ ఆపై ఏం చెప్పాలో అర్థం కాక ఆగిపోయాను. అలాంటి స్థితిలో ఉన్న నాకు నేనుగాని ఆమె మాటల్ని అపార్థం చేసుకోలేదు కదా అనిపించింది. అంతలోనే నేను ఆమె స్థానంలో ఉండి ఆలోచిస్తే అనిపించింది. ఎందుకంటే ఇతరుల సమస్యలు మనకి పెద్దవిగా కనబడవు, కానీ ఎవరి సమస్యలు వారికి మాత్రం పెద్దవిలా కనబడతాయి. ఇక్కడ సమస్యకు సొంతదారు ఉష, ఎదుటి మనిషి నేను. అందుకు ఆమె వైపు నుంచి ఆలోచించాలి అనిపించింది. అదే చేశాను. తేడా తెలిసింది. నిజమే, ఇందులో తప్పంటూ ఎవరిదీ లేదు. అలాగని ఆమె బాధపడటంలోనూ నిజం లేకపోలేదు. ఎందుకంటే మధ్యతరగతి జీవన సరళే అది. కొంత కలిగితే పొంగిపోవడం, కొంత తగ్గితే కుంగిపోవడం. ఇలా ఆలోచిస్తున్న నాతో ఉష అంది, ఆంటీ, నా మాటలతో మీకు విసుగు కలిగించాననుకుంటున్నాను. సర్లేండి, నా సమస్యల్ని మీ తలకెక్కించి మిమ్మల్ని బాధ పెట్టడం నాకిష్టం లేదు. దాని గురించి మర్చిపోండాంటీ అంటూ పిలుస్తున్నా పలకకుండా వెళ్లిపోయింది. నా మాటలతో బాగా హర్ట్ అయింది అనిపించింది. ఆమె ఒక సమస్య చెప్పి పరిష్కారం చూపించమని అడిగింది. కాని నేను చేసిందేమిటి? అది సమస్య కాదనేశాను. అలా చేయకుండా ఉండవలసింది అనిపించింది. అంతలోనే మళ్లీ నిజంగా ఆమెది సమస్యేనా అనే అనుమానం కలుగుతోంది. నేనొచ్చేసరికి ఆలస్యమవుతోంది, నా కోసం చూడకు. గోడకో తలుపుకో చెప్పినట్లు చెప్పి జవాబు కోసం ఎదురు చూడకుండా బయటికెళ్లిపోతున్న శ్రీవారి మాటలకు ఆనందం అనిపించింది. ఏ రోజూ లేనిది ఇవాళ చెప్పి వెళ్లడమా? ఆశ్చర్యమో ఆనందమో అర్థం కాని స్థితి నాది. పూర్తిగా స్థితిని అనుభవించకుండానే వెనుక నుంచి మాటలు వినపడ్డాయి. మమ్మీ, చాలా ఆకలి, టిఫిన్ పెట్టవా అన్న పెద్ద పాప పావని మాటలవి. పాపా, ఆ షూ విప్పేసి బట్టలు మార్చుకో, ముఖం కడుక్కొనిరా, టిఫిన్ పెడతాను అన్నాను. ఆ మాటలు విన్న పావని, ప్లీజ్ మమ్మీ, ఐ హావ్ నో విగర్, డోంట్ బాదర్ మీ అంటూ ఏమనుకుందో గాని బూట్లు మాత్రం బలవంతంగా లాగేసి పడేసింది. ఆమె అలసిన ముఖాన్ని చూసి మరేమీ అనలేకపోయాను. ఎందుకంటే దానికున్న టైం చాలా తక్కువ. రాత్రి హోంవర్క్ చేయడానికి టైం ఉండదు. తెల్లారి లేస్తే ఆదరాబాదరాగా చేయలేకపోతే స్కూల్లో భయంకరమైన పనిష్మెంట్లు, కొన్ని డాన్సు మ్యూజిక్లు తర్వాత ఎప్పుడైనా నేర్పిద్దామంటే భర్త వినడాయే. అన్నింట్లోనూ ప్రావీణ్యం ఉండాలి అంటాడు. అలా అన్న పెద్ద మనిషి ఒక్కరోజైనా ఏ సాయమైనా చేశాడంటే అదీ లేదు. ఇలా గొలుసుకట్టుగా అన్నీ గుర్తొచ్చి ఆ పిల్లని ఏమనలేకపోయాను. దాని అవసరాలు తీర్చి అది ఆద్రాబాద్రగా పరిగెడుతుంటే జాలిగా చూస్తూ నిట్టూర్చాను. అంతలోనే రెండో రంగం సిద్ధమైంది. రెండో పిల్లాడు స్కూల్ నుంచి రావటం, ట్యూషన్కి వెళ్లే వరకు ఇందాకటి గుడిగుంచమే. వాడటు వెళ్లగానే మామగారి అవసరాలు తీర్చవలసిన టైం, ఆ తర్వాత వంట. అలా అలా ఒకదాని తర్వాత ఒకటి. నేనేం చేస్తున్నాను అని కనీసం ప్రశ్నించుకునే సమయం కూడా లేకుండా ఎంత సదృశంగా అలా అలా జరిగిపోతున్నాయి పనులు. ఎన్ని అనుకున్నాను, ఎన్ని కలలు కన్నాను, ఎన్ని ఊహల ఊయలూగాను. ఏవి? అవన్నీ ఏమయ్యాయి? కన్న కలలన్నీ ఎందుకు కలలయ్యాయి? ఒక్కసారిగా పెనుకెరటంలా వచ్చిన ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. అంతలోనే అనిపించింది, ఏనాడూ లేనిది ఇవాళేంటి ఆలోచనలు అని. అప్పుడు గుర్తొచ్చింది ఉష. ఇంతసేపు ఉష పడుతున్న బాధంతా ఇదే కదా. ఏమంటుందామే? ఎన్నో ఆశలతో, ఆశయాలతో, మధురోహలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టానాంటీ. నగలడిగానా, నాణ్యాలడిగానా? లేదే. తనివి తీరా కొద్ది క్షణాలు ఆప్యాయంగా మాట్లాడమన్నాను. కరువు తీరా ఒక్కరోజు నా ఎదుట ఉండమంటున్నాను. దానికి టైం లేదంటున్నారు. ఇలాగే యంత్రంలా పనిచేసుకుంటూ పోతే కొన్నాళ్ళకి మనము యంత్రంలా అయిపోతామని భయంగా ఉందాంటీ. మనము మనుషులమని గుర్తుంచుకోవాలంటే
కనీస స్పందన కావాలంటే అదే కరువైంది. చెవిలో ఉష అన్న మాటలే గింగురుమంటున్నాయి. ఆమె బాధ నాకిప్పుడు ఖచ్చితంగా అర్థమైంది. ఆ బాధకి పరిష్కారం చూపాలి. అది నా ఒక్కదాని వల్ల కాదు. చరణ్తో మాట్లాడాలి. జీవితం ఒక వరం చరణ్ అన్నాను నా మాటలకి నాందిగా. అవునాంటీ, వెరీ నైస్ ప్రోవర్బ్ అన్నాడు చరణ్ ఆ హాల్లో అటు ఇటు తిరుగుతూనే. అతడన్న మాటలకి నవ్వొచ్చినా ఆపుకుంటున్నాను. చరణ్ మాత్రం ఆగకుండా హడావిడిగా అక్కడి వస్తువులు ఇక్కడ అక్కడ పెడుతున్నాడు. అక్కడ్నుంచి బ్రీఫ్ కేసులో పెడుతున్నాడు. అంతలోనే నేనొకదాన్ని ఉన్నానని గుర్తొచ్చిందేమో. మీరు చెప్పండి ఆంటీ, వింటున్నాను అన్నాను నా వైపు చూడకుండానే. ఈ లోకంలోనే ఉన్నాను అన్నట్టు. హమ్మయ్యా అనుకొని చెప్పడం మొదలుపెట్టాను. భూతులు సరదాలు ఉంటే జీవితానికి కొంత రిలాక్సేషన్ చరణ్ అన్నాను. ఆ మాట విన్నతడు యా యు ఆర్ కరెక్ట్ ఆంటీ అన్నాడు. అలాగే మాట్లాడుతూ అసలు విషయం చెప్పాలి అనుకున్నంతలోనే సెల్ ఫోన్ రింగ్ అయింది. అంతే. 1 మినిట్ ఆంటీ అంటూ ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టి హడావుడిగా బయలుదేరి వెళ్ళిపోతూ సారీ ఆంటీ, అర్జెంట్ పని ఉంది, మరోసారి మాట్లాడదాం అంటూ జవాబుకైనా ఎదురు చూడకుండా కనీసం భార్యకైనా చెప్పకుండా ఆదరాబాద్రాగా బయటికెళ్ళిపోయాడు. దాంతో నా బుర్ర గిర్రున తిరిగిపోయింది. అప్పుడు చూశాను ఉష వైపు. అర్థమైందా ఆంటీ నా బాధ అన్నట్లున్నాయి ఆమె చూపులు. ఆ చూపులో భావాలెన్నో. బాధ, భయం, నిర్లిప్తత, నిరాశ అన్నీ కలగలుపున్నాయి. ఆమె ముఖాన్ని ఆ స్థితిలో చూసి ఏమనాలో అర్థం కాలేదు నాకు. అప్పుడే ఒక స్థిర నిశ్చయానికి వచ్చాను. ఎలాగైనా ఆమె సమస్యకి పరిష్కారం చూపించాలి. చరణ్ కావాలి అన్న నా మాటలకి ఆ ద్వారం దగ్గరున్న అమ్మాయి నా వైపు అదోలా చూసింది. ఆ చూడటంలో కొంత కోపం పాలుంది. ఆమె ఎందుకలా చూసిందో అర్థం కాలేదు నాకు. అంతలోనే నా వయసుని, తీరుని చూసి ఏమనుకుందో గాని యు మీన్ మా బాస్ చరణ్ సారా అని అడిగింది. అప్పుడు గుర్తొచ్చింది నేను చేసిన పొరపాటు. నేనిప్పుడున్నది చరణ్ ఇంట్లో కాదు, కొన్ని 100 మంది ఉద్యోగుల మీద అధికారి అయిన చరణ్ ఆఫీస్లో ఉన్నాను అని. అవును, మీ బాస్ చరణ్ సార్ గురించే అన్నాను ఆ సీటుకు గౌరవమిస్తూ. 1 గంట వెయిట్ చేయాలి మేడం, సార్ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు అంటూ నేను కూర్చోడానికి కుర్చీ చూపించింది. కుర్చీలో కూర్చొని చుట్టూ పరిశీలించాను. స్టాఫ్ అంతా ఎవరి పనుల్లో వారున్నారు. ఎదురుగా కనబడుతోంది చరణ్ ఛాంబర్. అద్దాలతో చేసిన క్యాబిన్ కావడంతో అక్కడ జరిగేదంతా స్పష్టంగా కనబడుతోంది. చరణ్ ఎవరితోనో చర్చలు జరుపుతున్నాడు, సూచనలిస్తున్నాడు. మధ్య మధ్యలో కంప్యూటర్లో ఏదో చూస్తున్నాడు. ఫోన్లో అందుకుంటున్నాడు, చేస్తున్నాడు. ఎవరెవరో వస్తున్నారు, వెళుతున్నారు. ఏవేవో ఫైల్స్ చూపిస్తున్నారు. సంతకాలు, సూచనలు, సలహాలు తీసుకుంటున్నాడు. అన్నీ చేస్తున్నా ముఖంలో విసుగు కనబడలేదు. పెదవులపై చిరునవ్వు చెదరలేదు. అలాంటతన్ని చూస్తే ముచ్చటేసింది. చిన్న వయసులో వచ్చిన ఉద్యోగం, కష్టపడి పనిచేసే తత్వం, ప్రతి పనిని అంకిత భావంతో చేసే గుణం, ఎవరిని నొప్పించడం చేతకాని మనస్తత్వం. అలాంటిది తన భార్యని అంత బాధకు గురిచేస్తున్నాడంటే తన భర్తలాగా బాధ్యతారాహిత్యమేమో అనుకుందిన్నాళ్ళు. కాని ఇప్పుడు కళ్ళారా చూస్తుంటే విషయం అర్థమైంది. చిన్నతనం. తెలిసిన అతడిని తనే అపార్థం చేసుకుంది. అలాంటిది ఈ మధ్యనే వచ్చిన ఉషావో లెక్క అనిపించింది. ఒక్క క్షణం ఛాంబర్ ఖాళీ అవడంతో కుర్చీలో వెనక్కి వాలి, మెడ వెనక్కి వంచి కళ్ల మీద చేతులు వేసుకుని 2 నిమిషాలు రిలాక్స్ అవటం కనిపించింది. అలాంటి స్థితిలో అతన్ని చూసిన నాకు జాలేసింది. అతడిలా నిజంగా పనుల ఒత్తిడి ఉన్న మగాడైతే ఏ భార్య బాధపడదు. తన భర్తలాంటి పలాయనవాదులతోనే ఎన్నో వేల లక్షల మంది ఇళ్లాళ్ళు గుట్టుగా కాపురాలు చేసుకుంటున్నారు. ఒక నవ్వు కోసం, ఆప్యాయంగా పలకరించే పలకరింపు కోసం, చిలిపిగా దగ్గరికి లాక్కునే కౌగిలింత కోసం, మధురంగా మాట్లాడే కమ్మని మాట కోసం కలలుగనే ఇల్లాళ్ళెందరో. కాని ఆ కోరికలన్నీ తన భర్తలాంటి భర్తల పేకాట వ్యసనాల వల్ల, గుర్రపందాల అలవాట్ల వల్ల, బార్లో గడిపే సమయాల వల్ల, నలుగురు సోంబేర్లుగా కలిసి చెప్పుకునే ఓచుకోల కబుర్ల వల్లనో ఈ ఇల్లాళ్ల మధురమైన కోరికలన్నీ ఆవిరైపోతున్నాయి. కాని ఉషా విషయం అలా కాదు. ఆమె భర్త విషయంలో ఒక రకంగా అదృష్టవంతురాలు. కాని ఎంత మంచితనం ఉన్నవాడైనా ఇల్లాలి కనీస కోరికలు తీర్చకపోతే ఆ మగాడు నేరస్తుడే. కాని చరణ్ ఉషల సమస్యకు మాత్రం పరిష్కారం చూపగలడు అనిపించింది. వస్తానంటీ. బాబుని నాకు అప్పగించి ఆఫీస్కెళ్లబోతున్న ఉషా కళ్లల్లో తృప్తి. అది చూసి చిలిపిగా నవ్వుతూ సండే బాగా ఎంజాయ్ చేసినట్టున్నారే అన్నాను. ఆ మాటకి జవాబు సిగ్గుతో కూడిన చిరునవ్వు రూపంలో వచ్చింది. ఆ తర్వాత మీ కోఆపరేషన్ ఉండబట్టి మాకు ఈ ఆనందం సాధ్యమైంది, లేకుంటేనా అంటూ
ఊహించడానికి భయపడిపోయి ఆగిపోయింది. ఆ మాట విన్న నేను, నిత్యం పని ఒత్తిడికి గురై యాంత్రికమైన జీవితాలని మనమే ఏదోలాగా ఆనందమయంగా మార్చుకోవాలి. ఇంతకీ చరణ్, నువ్వు కూడా నా మాట విని జీవితాన్ని ప్లాన్ చేసుకున్నందువల్లనే ఈ ఆనందం మీకు దక్కింది. చరణ్ వారానికి ఒకసారి తన పనులన్నీ వదిలి నీతో గడపటం, నువ్వు కూడా భర్త కోసమే రోజు చూడకుండా చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగంలో చేరడంతో మీ సమస్యకి పరిష్కారం దొరికింది. యాంత్రిక జీవితం గడుపుతున్న ఈ కాలపు మనుషులంతా ఇలాగే ఎవరికి తోచిన పందాలో వారు పయనిస్తే అంతా ఆనందమే అన్నాను. ఆ మాటకి జవాబు చెప్పవలసి ఉన్న టైం లేకపోవడంతో వస్తానంటీ అని పరుగులాంటి నడకతో ముందుకు సాగిపోయింది ఉష. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.